హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి ఏంటంటే మనకు సెప్టెంబర్ 1వ తేదీన మనకు పెన్షన్లు 4,000 రూపాయలతో పాటు మరొక కానుకనైతే ఇంటికి అయితే తీసుకొని వచ్చి పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే తప్పనిసరిగా మీరు ఈ ఒకటనేది చూపించాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒకటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనగా సెప్టెంబర్ 1వ తేదీన పంపిణీ చేయబోయేటటువంటి పెన్షన్లు 4,000తో పాటు అలాగే కొంతమందికి 15,000, మరి కొంతమందికి 10,000, సో ఇంకొంతమందికి 6,000 రూపాయలు పంపిణీతో పాటుగా మనకి ఈ కానుకను కూడా అయితే పంపిణీ అయితే చేస్తున్నారన్నాను కదా. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీన అయితే పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి పంపిణీ అయితే చేస్తారు. అయితే ఈ పెన్షన్లతో పాటుగా మనకేంటంటే ఇప్పుడు రీసెంట్గా మన దగ్గర ఏదైతే పాత కార్డులు ఉన్నాయో, అనగా రేషన్ కార్డులు ఏదైతే పాత కార్డులు ఉన్నాయో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కార్డులు, ఆ కార్డులు అయితే ఇక మీకు పనిచేయండి. సో ఇక మనకు కొత్త కార్డులు అనేవి పనిచేస్తాయి. అయితే ఏపీ ప్రభుత్వం అయితే మనకు నూతనంగా మనకు క్రియేట్ చేసినటువంటి డిజిటల్ స్మార్ట్ కార్డులు అయితే పనిచేయబోతున్నాయి. అయితే ఈ కార్డులు మనకు ఎలా ఉంటాయంటే, మనకు సేమ్ టు సేమ్ మన యొక్క ఏటీఎం కార్డు మనం ఏ విధంగా యూజ్ చేస్తామో అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డులు అయితే ఉంటాయి. అయితే ఈ కార్డులు అనేవి మనం తీసుకొని ఇక నుండి మనమైతే రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ కార్డుల పంపిణీ అనేది ఆగస్టు 25వ తేదీ నుండి మనకు కొన్ని జిల్లాల్లో అయితే పంపిణీ అయితే చేశారు. అయితే మనకు సెప్టెంబర్ 1 నుండి మళ్ళీ మనకు ఏంటంటే మరికొన్ని జిల్లాలకు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఒకేసారి కాకుండా మనకు కొన్ని జిల్లాలకు మనకు 4 దశల్లో అయితే మనకి ఇవైతే పంపిణీ అయితే చేయబోతున్నారు. అయితే ఈ కార్డులకు సంబంధించి మీరు పొందాలంటే డైరెక్ట్గా సచివాలయ అధికారులు మీ ఇళ్ళకైతే వస్తారు. వచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ దగ్గర ఉన్నటువంటి పాత రేషన్ కార్డు నెంబర్ అనేది వాళ్ళకి చూపిస్తే కనుక సో వాళ్ళు వెతికి ఆ రేషన్ కార్డుకి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఏదైతే కొత్త కార్డు వచ్చిందో ఆ కొత్త కార్డు నెంబరు, ఈ పాత రేషన్ కార్డు నెంబరు ఒకటే విధంగా ఉన్నాయా, సో పేర్లు కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకొని మీరు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.